నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం డయాబెటిస్ గురించి మాట్లాడబోతున్నాం. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఇది మా వంటల ఛానల్ కాబట్టి మనం దీనిలో డయాబెటిస్ గురించి మాట్లాడబోతున్నాం అని. ఏదో ఒకటి తప్పు ఉంది. ఖచ్చితంగా తప్పు ఉంది. ఎలా డయాబెటిస్ ఏదైనా రోగిలో, ఏదైనా వ్యక్తిలో పార్కిన్సన్‌ను అభివృద్ధి చేయగలదు. దీనిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే డయాబెటిస్ అనేది సాధారణ సమస్య. ప్రతి రెండవ, మూడవ వ్యక్తిలో మనకు డయాబెటిస్ కనిపిస్తుంది. కొందరికి త్వరగా వస్తుంది, కొందరికి ఆలస్యంగా వస్తుంది. ఇది విషయం అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా డయాబెటిస్ ఉంటే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఎందుకు పెరుగుతుంది? అది పెరగడానికి కారణం ఏమిటి? మరియు దానిని ఎలా నియంత్రణలోకి తీసుకురావాలి? దీనిని ఈ వీడియోలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. అయితే ముందుగా డయాబెటిస్‌ను అర్థం చేసుకోవడం ప్రారంభిద్దాం. డయాబెటిస్ అసలు ఏమిటి? ఎందుకు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు? డయాబెటిస్‌లో మన రక్తంలో చక్కెరను నియంత్రించే శక్తి మన శరీరంలో తగ్గిపోతుంది. మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి చేస్తుంది లేదా అది సమర్థవంతంగా పనిచేయడం లేదు. ఏదైనా కారణం వల్ల మన రక్తంలో చక్కెర పెరిగి ఉంటుంది. మన రక్తంలో చక్కెర పెరిగి ఉంటే దాని ప్రభావం మన ప్రతి చిన్న పెద్ద అవయవంపై పడుతుంది. మన కైల ఆపై ప్రభావం పడుతుంది. చూడడంలో, శక్తిలో తేడా రావడం ప్రారంభమవుతుంది. కిడ్నీపై కూడా ప్రభావం పడుతుంది. కిడ్నీ పని చేయడం తగ్గిస్తుంది. మన కాయల నరాలు పని చేయడం ఆపేస్తాయి. అలాగే మన మెదడులో ఉన్న టిష్యూ కూడా దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏ లక్షణం ముందు వస్తుంది, ఏ లక్షణం తర్వాత వస్తుంది? ఇది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఏది బలహీనంగా ఉంటే అది ముందుగా విరిగిపోతుంది. అది ముందుగా చెడిపోతుంది. మీ మెదడు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే, మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే మంచి ఆహారం తినకపోతే, కూరగాయలు తక్కువగా తింటే, జంక్ ఫుడ్ ఎక్కువగా ఉంటే, రాత్రి నిద్రపోకపోతే మరియు మీకు మధుమేహం కూడా ఉంటే అది మరింత సమస్యగా మారుతుంది. మీకు పార్కిన్సన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు మధుమేహంతో పాటు ఎవరికైనా పార్కిన్సన్ ఉంటే అది తరచుగా పీడీ పార్కిన్సన్ డిసీజ్ అవుతుంది. యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిసీజ్ అంటే పార్కిన్సన్ 60+ వయస్సులో ఉంటే దాన్ని మేము పార్కిన్సన్ అంటాము. అది 50 ఏళ్ల వయస్సులో, 40 ఏళ్ల వయస్సులో జరుగుతోంది. ఇప్పటి 22 ఏళ్ల అమ్మాయి, ఆమె టైప్ 1 మధుమేహం కలిగినది. చిన్నప్పటి నుండి మధుమేహం 5 సంవత్సరాలు అయ్యాయి. టైప్ 1 మధుమేహం ఉన్న ఆమెకు వాయుపీడి పార్కిన్సన్ డిసీజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆమె షుగర్ లెవెల్ 304 ఉండేది మరియు ఆమె సివిల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తోంది. అందువల్ల రాత్రి నిద్రలేక చదవడం, చాలా ఒత్తిడి తీసుకోవడం. ఎందుకంటే ఇంట్లో పెద్ద పిల్లలు తరచుగా ఆ భారాన్ని మోస్తారు. మొత్తం కుటుంబం యొక్క బాధ్యతను ఆమె తనపై తీసుకుంది. అందువల్ల మధుమేహం కారణంగా ఆమె శరీరంలో మాకు పార్కిన్సన్ కనిపించింది. ఇప్పుడు 22 సంవత్సరాల వయసులో పార్కిన్సన్ ఒక ప్రమాదకరమైన వ్యాధిగా మారుతుంది. ఎందుకు? ఎందుకంటే మీరు ఆలోచిస్తే ఎవరికైనా 22 లేదా 30 సంవత్సరాల వయసులో పార్కిన్సన్ వస్తే తదుపరి 10 నుంచి 15 వరకు సంవత్సరాలలో అతని పరిస్థితి చాలా చెడిపోతుంది. అతను పూర్తిగా మంచానికే పరిమితమవుతాడు. అతనికి నడవడం, లేవడం, కూర్చోవడం, తినడం, త్రాగడం అన్నీ కష్టమవుతాయి. ఎందుకంటే మెదడు అంతగా నష్టపోయి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి కేసుల్లో మేము ఎలా హ్యాండిల్ చేయాలో చూస్తే మొదటగా మేము వ్యాధి మూలాన్ని వెళ్లి తొలగించాలి. ఈ కేసులో అది డయాబెటిస్. మేము ఎంత ట్రీట్మెంట్ పార్కిన్సన్ కోసం ఇచ్చినా డయాబెటిస్‌ను నియంత్రించకపోతే డయాబెటిస్ మరింత నష్టం చేస్తుంది మరియు మొత్తం ట్రీట్మెంట్ విఫలమవుతుంది. కాబట్టి మొదటి విధానం ఏమిటంటే ఈ డయాబెటిస్‌ను ఏ ధరకైనా నియంత్రణలోకి తీసుకురావడం మరియు సాధారణ విలువలకు తీసుకురావడం. దీనికోసం మనం ఇన్సులేషన్ అందించాలి. అందుకోసం మేము రోగిని మందలించాలి. మీరు ఇన్సులిన్ మిస్ చేయకూడదు. మీకు చెప్పిన సమయానికి మీరు చెప్పిన యూనిట్లు తీసుకోవాలి. మీకు ఎలాంటి అలసత్వం లేదా నా మనసు లేదు. ఇవి అన్నీ పనిచేయవు. మీకు చెప్పిన ఆహారపు నియమాలను మీరు పాటించాలి. అది 24 రోజులు కాదు, 24 నెలలు కాదు, 24 సంవత్సరాలు కాదు. అది జీవితాంతం పాటించాల్సినది. మీరు డయాబెటిస్‌ను బాగా నిర్వహించగలిగితే పాకిస్తాన్‌ను కూడా మేము నిర్వహించగలము. మీరు డయాబెటిస్‌ను నిర్వహించలేకపోతే పాకిస్తాన్ మొత్తం సమస్యే. నా చికిత్స, నా జ్ఞానం లేదా ఎవరిదైనా అది విఫలమవుతుంటే అది అవసరమవుతుంది. ఎప్పుడూ వ్యాధి మూలానికి వెళ్లి పని చేయాలి. అందుకే ఆయుర్వేదం మంచిది. ఎందుకంటే అది నేరుగా మూలాన్ని పట్టుకుంటుంది.
ఇప్పుడు పార్కిన్సన్‌లో ఏమి జరుగుతుందంటే మెదడులో ఉన్న టిష్యూ డిగ్రేడ్ అవుతున్నాయి. డోపామిన్ తక్కువగా విడుదల అవుతోంది. డోపామిన్ తక్కువగా విడుదల అవుతున్నప్పుడు డోపామిన్ యొక్క ఫంక్షన్‌లు తగ్గిపోతున్నాయి. మా కండరాలకు సమన్వయం ఇవ్వడం వంటి. ఇప్పుడు తగ్గిపోతే చేతులు వణుకుతాయి. మానసిక ఒత్తిడి ఏర్పడటం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏదైనా మంచి అనిపించదు. మంచి భోజనం తీసుకుంటే మనసు ఉంటుంది. కానీ భోజనం రుచి అనిపించదు. షాపింగ్ చూస్తే మీ స్నేహితులు ఎందుకు వచ్చారు అనిపిస్తుంది. మీరు 2 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత కూడా మీకు కాదు, మీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మీకు డిప్రెషన్ ఏర్పడింది. ఈ డిప్రెషన్ నుండి బయటపడే మార్గం బ్రెయిన్‌లో డోపమైన్‌ను పెంచడం. ఇప్పుడు డోపమైన్ పెంచడం గురించి మాట్లాడితే ఇది కేవలం మందులతో సాధ్యం కాదు. అందులో చాలామంది పేషెంట్లు చాలా పెద్ద తప్పు చేస్తారు. 99.9% పేషెంట్లు ఇదే తప్పు చేస్తారు. వారు అంటారు, "నేను మాత్ర తీసుకున్నాను. నా పని అయిపోయింది. ఇంతటితో ముగిసింది." మీరు మీతో ఉన్న అన్ని పాకిస్తాన్ పేషెంట్లను తెలుసుకుంటే అందరిలోనూ ఈ సాధారణ సమస్యను మీరు చూడగలరు. మరియు ఇదే వారి సమస్య. వారి మందుల మోతాదు పెరుగుతూనే ఉంది. స్థితి రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఎందుకంటే వారు ఈ మందు తీసుకోవడం ద్వారా నా పని సాగిపోతుందని అనుకుంటున్నారు. మీరు మీ ఆహారాన్ని మార్చుకోవాలి. మీ రొటీన్‌ను మార్చుకోవాలి. మీ చుట్టూ ఉన్నవారిని కూడా మార్చుకోవాల్సి రావచ్చు. మరియు మీరు మందుల సహాయం తీసుకోవాల్సిందే. అయితే మొదట ఆహారం నుండి ప్రారంభిద్దాం. మనం ఏమి చేయాలి అంటే మనం తినే ఆహారం ప్రోటీన్ రిచ్ ఉండాలి. మరియు ఆహారంలో ఎలాంటి ఒత్తిడి పెట్టకూడదు. ఎలాంటి డైటింగ్ చేయకూడదు. నాకు రాజ్మా తినాలని ఉంది అంటే నేను రాజ్మా తింటాను. నాకు చికెన్ తినాలని ఉంది అంటే నేను చికెన్ తింటాను. నాకు ఫిష్ తినాలని ఉంది అంటే నేను ఫిష్ తింటాను. నా మనసుకు నచ్చినది తింటాను. మొదటి విషయం అది పూర్తి చేయడం. ఎందుకంటే అది మీకు సంతృప్తిని ఇస్తుంది. డోపామిన్ ఇస్తుంది మరియు డోపామిన్ మన మనసుకు మంచిది. రెండవది మీకు కొన్ని స్నేహితులు ఉంటారు. కుటుంబంలో ఉంటారు. మీకు కజిన్స్ ఉంటారు. వారితో కలిసి ఉండటం ఇష్టం. అందరినీ పిలవండి మరియు పార్టీ చేయండి. లేదా చేయండి. మీరు పార్టీ అంటే డీజే పెట్టి నృత్యం చేయడం కాదు. ఇవి పార్టీలుగా ఉండవు. మీరు వారితో సమయం గడపడం కాదు. మీరు వారితో ఏదైనా కార్డ్ గేమ్ ఆడవచ్చు. క్యారమ్ ఆడవచ్చు. లూడో ఆడవచ్చు. మీరు కలిసి పిక్నిక్‌కు వెళ్ళవచ్చు. ఉదయం నడకకు వెళ్ళవచ్చు మరియు బ్యాడ్మింటన్ ఆడవచ్చు. మీరు చేసే ఏదైనా సాంకేతిక కార్యకలాపాల్లో వారిని మీతో కలిపి ఉంచవచ్చు. ఇది మీతో సమన్వయం చేస్తుంది. ఎందుకంటే మన హృదయం ప్రతి ఒక్కరితోనూ చదవదు. ముందున్న వ్యక్తి మంచివాడే. మీరు కూడా మంచివారే. కానీ అయినా హృదయం కలవదు. అందరితోనూ ఇలా జరుగుతుంది కదా! ఇలా మీరు ఎప్పుడూ గమనించలేదేమో. కాబట్టి మీకు నచ్చిన వ్యక్తి మీ హృదయం కలిసిన చోట ఫోన్లో మాట్లాడండి లేదా వీడియో కాల్స్ చేయండి. కలవండి. వారి కోసం సమయం కేటాయించండి. మీరు వారి కోసం సమయం కేటాయిస్తారు. వారు కూడా సమయం కేటాయిస్తారు. కలవడం మంచిది. ఇప్పుడు పాకిస్తాన్ మరో తప్పు చేస్తోంది. డాక్టర్ గారు, నేను ప్రతిరోజు ఉదయం అనులోమ విలోమం చేస్తాను, చదువుతాను. నేను నడకకు వెళ్తాను అని అంటారు. నేను అడిగాను ఎవరితో చేస్తారు అని. ఒంటరిగా చేస్తాను అని చాలా గర్వంగా చెబుతారు. ఈ పనులు ఒంటరిగా చేయకండి. మీ భార్య ఉంది. అయితే మీతో చేస్తారు. మీ భర్త ఉన్నారు. మీతో చేస్తారు. మీ పిల్లలు ఉన్నారు. వారిని మీతో కూర్చోబెట్టడానికి ప్రయత్నించండి. మీ సోదరి ఉంది. మీ సోదరులు ఉన్నారు. మీ చుట్టూ ఉంటారు. మీకు ఏదైనా స్నేహితురాలు ఉంది. వారితో కలిసి ఉండండి. అయితే ఒక గ్రూప్ చేయండి. గ్రూప్‌లో ఆ యాక్టివిటీ చేయండి. ఎందుకంటే గ్రూప్‌లో ఏమి జరుగుతుందో చదువుతారు. ఆపై నా అనగా ప్రారంభం అవుతుంది. 1 గంట 2 గంటలుగా మారుతుంది. మీరు 1 గంట పాటు ధైర్యం చేశారు. 1 గంట మీరు ఒకరితో ఒకరు మీ ఆలోచనలు మరియు మీ సమాచారాన్ని పంచుకున్నారు. అది మీకు బాగా నచ్చుతుంది. మరియు అది మీ రొటీన్‌లో కూడా ఉంచుతుంది. రొటీన్‌లో అంటే మీకు ఇప్పుడు మీరు వ్యాయామం చేయడానికి వెళ్లరు. మీరు అతనిని కలవడానికి వెళ్తారు. మీ స్నేహితుడిని కలవడానికి వెళ్తారు. అప్పుడు ఇది ఒకసారి ప్రారంభమైతే మన రొటీన్ సులభంగా సెట్ అవుతుంది. అందువల్ల ఉదయం ధ్యానం, యోగా, నడక తప్పనిసరిగా చేయండి. ఇది ముఖ్యమైంది. సరే, సాయంత్రం సమయానికి మీరు ఏమి చేయాలి అంటే మీరు ఏదైనా రకమైన హెవీ వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి. మీరు జిమ్‌కు వెళ్ళినా
స్పోర్ట్స్ క్లబ్‌కు వెళ్ళినా, లేదా ఏదైనా రకమైన క్రీడా కార్యకలాపం ఇంట్లో పిల్లలతో చేసినా, క్రికెట్ ఆడినా అంతగా ఆడాలి. మీ శరీరంలో, నడుములో, కాళ్ళలో నొప్పి వచ్చేంత వరకు నేనే చెబుతున్నాను నడుములో, కాళ్ళలో నొప్పి వచ్చేంత వరకు. ఎందుకంటే మీ శరీరంలో అలసట వస్తే మీరు మంచంపై పడగానే నిద్రపోతారు. మరియు మీ నిద్ర సమస్య తీరిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ వృత్తిలో నిద్ర సమస్య కూడా కొంతమందికి కనిపిస్తుంది. అందరికీ కాదు. కానీ చాలా మందికి కనిపిస్తుంది. ఇప్పుడు మీ శరీరంలో వచ్చే అలసట నెల తర్వాత రాదు. ఎందుకంటే మీ కండరాలు పునరుద్ధరించబడుతున్నాయి. అవి మరమ్మతు అవుతున్నాయి. దాంతో మా కండరాలు బలంగా మారుతున్నాయి. శరీరంలో మీకు ఒక రకమైన శక్తి ప్రవాహం అనిపిస్తుంది. నా మనసు చెబుతుంది నేను మళ్ళీ ఆ మౌంట్ చేయాలని అనుకుంటున్నాను. 1 గంట ఇంకా నా మనసు లేదు. నిద్రపోవడానికి నేను తిరగడానికి వెళ్తున్నాను. మొదట్లో కష్టంగా ఉంటుంది. క్రమంగా ఏమవుతుంది? ఆ అన్ని సమస్యలు ముగియడం ప్రారంభమవుతుంది. మీకు అనిపిస్తుంది నేను నా శరీరానికి మసాజ్ చేయించుకోవాలి. అప్పుడు మీకు అలా అనిపిస్తే మీరు శరీరానికి మసాజ్ చేయించుకోవాలి మరియు మాలిష్ చేయించుకోవాలి. అందువల్ల మీరు మీను ఆపకూడదు. మీ శరీరం మరియు మీ మనసు మీ నుండి ఏమి కోరుకుంటుందో మీరు దానిని ఇవ్వాలి. నేను మీకు చెప్పిన ఈ విషయాలను మీ రూటీన్‌లో చేర్చుకోవడం తప్పనిసరి. మీరు ఒంటరిగా ఉండాలని, ఎవరికీ మాట్లాడకూడదని అనుకుంటే మీరు అంతం లేని ఒక అంధకూపంలో పడిపోతారు. మీరు మరింత, 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 మరింత అనారోగ్యంగా మారుతారు. అందువల్ల మీకు ఎంత అనారోగ్యాన్ని కలిగిస్తున్నదో దానికి పూర్తి వ్యతిరేకంగా చేయడం ప్రారంభించండి. మీ జీవితం మీద నియంత్రణను మీ చేతుల్లోకి తీసుకోండి. మీరు మీ జీవితం మీద నియంత్రణను మీ చేతుల్లోకి తీసుకున్న రోజున అనారోగ్యం మిమ్మల్ని ముందుగా లాగింది. ఇప్పుడు నియంత్రణ మీ చేతుల్లో ఉంది. నా మనసు డిప్రెషన్‌లోకి వెళ్ళడం లేదు. నేను 10 దగ్గరకు వెళ్తున్నాను. మీరు ఏమి చేశారు? దాన్ని ప్రతిఘటించారు. ప్రతిఘటించారు. అనారోగ్యం చిన్నదిగా మారడం ప్రారంభమవుతుంది. ముగియడం ప్రారంభమవుతుంది. నేను కొంతమంది పాకిస్తాన్ రోగులను కలవాలని కోరుకుంటున్నాను మరియు వారి జీవితాల నుండి నాకు ప్రేరణ పొందాలని ఇప్పుడు బాగుపడి ఉండటమే ఉండాలి.